అన్నా నమస్తే అన్న. చెప్పండి అన్న మీది పేరేనా? సారంగం అన్న. సారంగం. ఏ ఊరన్నా మీది? సాలబంజర. సాలబంజర మండలం, కొన్నిజర్ల మండలం, ఖమ్మం జిల్లా. ఖమ్మం జిల్లా. అన్న ఇప్పుడు మనం ఇది చూసే వచ్చేసి ఈ పత్తి చేను ఎన్ని ఎకరాలు అనేది? 4 ఎకరాలన్న. 4 ఎకరాల చేను అన్న. ఇది మీరు 4 ఎకరాల చేనుకి ఎన్నిసార్లు మందులు కొట్టారన్న? 2 దమ్ములన్న. ఏ మందులు కొట్టారు? మోనోను లాన్సర్ గోల్డ్. మోనో, లాన్సర్ గోల్డ్. తర్వాత వారం క్రితం ఇది కొట్టా. వారం క్రితం ఏం కొట్టారన్న మీరు? వారం క్రితం ఇదే ఫస్ట్ క్లాస్ అను ఇముక్ జెడ్. ఫస్ట్ క్లాస్ హ్యూమిక్ జెడ్ కొట్టారు. మీరు కొట్టక ముందు ఏ విధంగా ఉంది చేను, కొట్టిన తర్వాత ఏ విధంగా ఉంది? కొట్ట ముందు మొత్తం ముట్టబారి ఈ పేను బంక మసి పేను అన్ని ఉండే. కొట్టాక అసలు ఇస్త్రీ అట్లుంది అట్లుంది. అదే విధంగా కింద మనకి పూత కానీ గూడ కానీ ఏ విధంగా వచ్చిందన్న? ఫ్లవరింగ్ కూడా వచ్చేసింది. ఫ్లవరింగ్ కూడా వచ్చింది. సో చూస్తా ఉన్నారు కదండి, తమలపాకులు లెక్క ఆకులైతే ఇస్త్రీ చేసినట్టు ఎలాంటి తెల్లదోమ సమస్య కానీ, పచ్చదోమ సమస్య కానీ, పేను బంక కానీ ఎలాంటి సమస్య లేకుండా చూడొచ్చు మీరు. ఆకు అడుగు భాగాన కూడా రసం పీల్చి పురుగులన్నీ చనిపోయాయి అనమాట. అదే విధంగా రిజల్ట్ అనేది చాలా బాగుంది. మీరు ఇది ఎన్ని రోజుల పంట అనేది? 60 రోజుల పంట. 60 రోజుల పంట. 60 రోజుల పంటకు వచ్చేసి మీరు 2 సార్లు స్ప్రే చేశారు. కింద అడుగు మందులు ఏమేమి వేశారన్నా? ఫస్ట్ 20 యూరియా, 14-35 యూరియా, 3వ దప 24-9 మళ్ళీ యూరియా వేశారు. ఇప్పుడు దాదాపు ఒక్కొక్క చెట్టుకి ఎన్ని కాయలు రావు ఉండొచ్చన్నా? 20 నుంచి 30, అంటే ఫ్లవరింగ్ కానించి 40 ఉంటాయి. ఫ్లవరింగ్ అదేవిధంగా కాయలు కనుక చూసుకుంటే ఒక్కొక్క చెట్టుకి 40 నుండి 50 మధ్యలో ఉన్నాయి. ఈ హ్యూమిక్ జెడ్ అదేవిధంగా ఫస్ట్ క్లాస్ స్ప్రే చేసిన రిజల్ట్ ఎలా ఉంది? అదే దాని పవరే బాగుందా? బాగుంది. ఓకే, ప్రతి రైతు దీన్ని కొట్టుకోవచ్చా? బ్రహ్మాండం కొట్టుకోవచ్చు. ఓకేనా. ఒకసారి మీ ఫోన్ నెంబర్ చెప్పరా? 84999906 06 83 65. ఒకవేళ